ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి. అది అంచేత ఈ చిన్న ఓర్బిట్లో చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మన చిన్నపిల్లవాళ్ళం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది. కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం
వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనము 3 రాశుల్లో సుఫలితాలు ఇస్తాడని, ఆ 3 రాశులు 3, 6, 11 స్థానాలు. మకరానికి అదే వృశ్చిక రాశికి 3వ స్థానం కాబట్టి వృశ్చిక రాశి, సింహరాశి, మీనరాశి ఈ స్థానాల యొక్క ఫలితాలు మనం సుఫలితాలు చెప్పుకున్నాము. అలాగే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, సుఫలితాల్లోనూ ఏ రకమైన సుఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మిగతా 9 రాశుల్లో ఏ గ్రహాలు ఏ రాశులకి ఏ విధమైనటువంటి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మకరంలోకి వచ్చాడు కదండి, మరి కుంభం నుంచి మకరంలోకి వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం మకరాన్ని 1వ స్థానంగా మనం తీసుకోవాలి, జన్మంగా తీసుకోవాలి. ఈ జన్మ రాశిలో అంటే ఈ 40 రోజులు అంటే 139 రోజులు, ఈ వక్ర సంచారం 139 రోజులు ఈ యొక్క మకర రాశి వారి ఫలితాలు సశాస్త్రీయంగా చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాము. ఏంటంటే తేజోహాని మతిభ్రంశో మనః పీడ భయం తథా రోగార్తి బంధువైరంచ వ్యసనం జన్మగేశనౌ అని చెప్పి, జన్మగే అంటే జన్మల్లో అంటే 1వ స్థానంలోనే శని సంచారం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి మనకి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి దాన్ని ఈ శ్లోకంలో శాస్త్రం చెప్పింది. అది మనకు తెలుగులో చెప్పుకునే ప్రయత్నించారు. ఎందుకంటే ఈ సంస్కృతం అనేటటువంటి చాలా మందికి తెలియదు కాబట్టి దాని అర్థం, దాన్ని తెలుగులో మన తాత్పర్యం ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించారు. మీకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అపకీర్తి, మనసు చంచలమైన బుద్ధి, రాత్రి ఒక ఆలోచన చేస్తాం, తెల్లారేపటికి ఆలోచన ఉండదు, ఇంకో రకమైన ఆలోచన చేస్తూ ఉంటాం. మనోవిచారం, భయం, రోగం, బంధుమిత్రులతోటి విరోధం, దుఃఖం, ఇవన్నీ కూడా ఈ యొక్క 139 రోజులు శని మకరంలో ఉన్నప్పుడు మకర రాశి వారికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు శని భగవానుడు. అయితే వీరికి పరిష్కారం మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఈ లోపల ఈ 140 రోజుల్లో మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ శనీశ్వరునికి మనం నవగ్రహాలకి జపం శ్లోకాలన్నీ చెప్పుకుంటూనే ఉన్నాం కదండి. అందుచేత ఈ 140 రోజుల్లో శని త్రయోదశి కనుక ఏదైనా వచ్చి ఉన్నట్టయితే ఆ రోజున తప్పకుండా మీరు శనికి శైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఇంకా ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే నువ్వులు, నల్ల బట్ట, చిన్న ఐరన్ మేకు కానీ లేదా చిన్న ఇనప బూరు మూకులు లేవు మూకుడు అమ్ముతారు, అందులో పెట్టేసి ఇవ్వటమో లేదా ఏదో ఒక ఐరన్ లేదా ఏదో ఒక చిన్న మేకు ఇనపది పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దాని యొక్క ఆ దోషం తగ్గిపోయేటట్టు ఈ విధమైన ఫలితాలు చేస్తే అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. జాతకం రాయించుకోవచ్చు. పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు. చాలా మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు. వారందరి చేత చక్కగా మీకు హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు, లేదా దూర ప్రాంతాల్లో ఉన్నారు, లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, లేదా వేరే దేశాల్లో ఉన్నారు, మేము లైవ్ అంతా చూపిస్తూనే ఉన్నాము. చక్కగా అన్ని మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము. అప్రసాదం మీకు బై పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము. ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.